అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో ఎల్పి. ఈరోజు సింపుల్ అండ్ క్విక్ రెసిపీ కొబ్బరన్నం ఎలా చేయాలో చూడబోతున్నాం. మేమైతే దీన్ని టెంకాయ అన్నం అని అంటాము. ఈ టెంకాయ అన్నాన్ని లంచ్ బాక్స్లోకైనా తీసుకెళ్ళచ్చు, దేవుడికి ప్రసాదంగానైనా పెట్టుకోవచ్చు. ఈ రైస్ టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. నేను ఎలా చేస్తానో ఈరోజు చూపించబోతున్నాను. దానికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకుని వండి ఈ విధంగా ప్లేట్లో ఆరబెట్టుకున్నాను. నేను ఈరోజు నార్మల్ రైస్తో ఈ అన్నం చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నామంటే నిమిషాల్లో చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి అది వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఎందుకు వీటిని వేస్తున్నామంటే అన్నిటితో పాటు వేస్తే బాగా వేగదు కాబట్టి. ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని క్యాష్యూస్ వచ్చి ఆప్షనల్, ఖచ్చితంగా వేసుకోవాలని లేదు. ఇవి వేసుకుంటే ఇంకొంచెం కమ్మగా ఉంటాయి. 1 టీ స్పూను మంచెనపప్పు, 1 టీ స్పూను ఉద్దిపప్పు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టెంకాయ మూడు తీసుకున్నాను. ఈ విధంగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసి 1 కప్పు వేసుకున్నాను. మీరు తురుము కూడా తీసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి 2 నుంచి 3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఆరబెట్టుకున్న అన్నాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తాలింపంతా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో కమ్మగా ఉండే టెంకాయ అన్నం రెడీ అయింది. పిల్లలకి ఈ టెంకాయ అన్నం టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది కాబట్టి లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. ప్రసాదానికి కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.